గాడ్స్ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం గుడ్డు, ఎగ్ శాకాహారమా? మాంసాహారమా? అనే విషయంపై మనం డిస్కస్ చేయబోతున్నాం. గుడ్డు ఏ గుడ్డు? కోడిగుడ్డు, బాతుగుడ్డు, బల్లిగుడ్డు, డైనోసార్ గుడ్డు, మనిషి గుడ్డు, అలాగే తొండగుడ్డు ఇలా రకరకాల గుడ్లు. అంటే ఒక ప్రాణి తన యొక్క ప్రత్యుత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది. కొన్ని డైరెక్ట్‌గా పిల్లల్ని కంటే, కొన్ని గుడ్లు పెట్టడం ద్వారా వాటిని పొదిగి పిల్లల్ని కంటాయి. ఇప్పుడు గుడ్డనేది ఒక పక్షికి జన్మనిస్తుంది. ఒక పక్షి నుంచి వస్తుంది. అంటే గుడ్డులో ఏమున్నట్టు, గుడ్డులో ఆ పక్షి ఉన్నట్టు. విత్తనంలో చెట్టుంటది. ఇది విత్తనం గదా అనుకుంటే కాదు గదా! అలాగని గుడ్డులో పక్షి ఉంది. అంటే ఒక గుడ్డుకు జన్మనిచ్చేదే పక్షి. కాబట్టి గుడ్డనేది మాంసాహారం అయిద్ది గదా! ఎందుకంటే మనము పక్షిని తిన్నప్పుడు, కోడి తిన్నప్పుడు వాటిని మనం మాంసం అంటున్నాం. అలాంటప్పుడు మాంసాన్ని ఇచ్చింది ఏమైద్ది? మాంసమే గదా! దాని పుట్టుకే ఇది. తనకు పుట్టుకనిచ్చేదే ఇదైతే ఇది శాకాహారం అవుతుందా? మరి గుడ్డు శాకాహారం ఎలా అవుతుంది? ఎలా అవుతుందంటే ఒకప్పుడు మనుషులు వారికి సరైన అవగాహన లేక వాళ్ళు ఫస్టు అడవుల్లో తిరగటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులని వాటిని వేటాడి తినేవాళ్ళు. ఆ తర్వాత మానవుని యొక్క బ్రెయిన్ డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత జంతువులు తినకూడదు అనుకోని పొలాలేసుకొని విత్తనాలేసుకొని పండించడం మొదలుపెట్టారనమాట. అయినప్పటికీ చాలా మంది తినేవాళ్ళు. అయితే అప్పుడేంటంటే ఎక్కువ నడకుండేది, పనెక్కువుండేది. అందువల్ల వాళ్ళకి ఒక రకంగా అరిగేది. కానీ ఈ మధ్య కాలంలో అది అరగడం లేదు. మాంసాహారం తింటే అరగట్లేదు. మళ్ళీ మళ్ళీ తింటాం. ఏమో అరగపోయేసరికి లేనిపోని రోగాలొస్తున్నాయి. అందరూ డాక్టర్స్‌ని ఆశ్రయిస్తుంటే ఈ ఆయుర్వేద డాక్టర్లు వాళ్ళీళ్ళు మాంసాహారం తినకూడదు. ఇది ప్రాబ్లము అని ఒక పక్క చెప్పడం వల్ల చాలామంది మాంసాహారం మానేస్తున్నారు. ఈ మాంసాహారం మానేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా దాని బిజినెస్‌లు, దాని రిలేటెడ్ బిజినెస్‌లు ఉంటాయి. ఇప్పుడు మనిషి అనేవాడు అనారోగ్యంగా ఉంటేనే ఆస్పత్రులకి పనుంటది. ఆ సూత్రం ప్రకారం వాళ్ళేంటంటే ఏకాడికి మనిషి అనేవాడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటప్పుడు ఈ యొక్క చికెన్ జనాలు తినట్లేదు అని చెప్పి దాని గురించి డాక్టర్లతోటి చికెన్ తినాలని చెప్పేయటం మొదలుపెట్టారు. అప్పటికి చాలా మంది మానేసేసరికి సరే అట్‌లీస్ట్ గుడ్డన్నా తినిపిద్దాము గుడ్డు మాత్రం శాకాహారమే అని చెప్పడం జరుగుతుంది. అసలు దీనికి మనం పెద్దగా ఆలోచించట్లేదు. సింపుల్‌గా ఆలోచిస్తే గుడ్డనేది ఒక ప్రాణికి జన్మనిస్తుంది. దాని నుంచి ఒక పక్షి వస్తున్నప్పుడు అది శాకాహారం ఎలా అవుద్ది? ఇది మాంసం అది మాంసమే గదా! ఇప్పుడు మామిడి చెట్టు